హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే నిన్న హాస్పిటల్ వెళ్ళొచ్చినాం ఫ్రెండ్స్. ఇక హాస్పిటల్లో మావాడైతే ఒకటే గోల, ఆ బొమ్మలని ఈ బొమ్మలని కింజర్ జాయిస్ అని మస్తు ఏడుచుడు గోల గోల చేసిండు. చేస్తూ ఉంటే నేను ఏం చేయాలనేసి ఎవరో అన్నారు గడ్డిలో పెట్టాలరా ఆ బొమ్మలు అంటే, గడ్డి కావాలని ఒకటే ఏడ్చుడేమో అంటారు కదా పిల్లలకి, ఏది చూస్తే అదే అన్నట్టుగా గోల 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 ఒకటే గోల, ఏడుచుడు సతాయించుడు అన్నట్టుగా. ఇక పిల్లలంటే ఎట్లుంటుంది అలాగే ఉంటుంది. కానీ ఇక కింజర్ చాయల బొమ్మలు తెచ్చుకున్నాడు. అలా జింక వచ్చింది ఫ్రెండ్స్, జింకలు అవి వచ్చినాయి. అవి అయితే వాని దగ్గరనే ఉన్నాయి. అయితే గడ్డిలో పెడితే బాగుంటుంది అని ఎవరో అనేసరికి గడ్డిల బొమ్మలు నాకు గడ్డి కావాలని ఏడుచుడు పెట్టింది. ఏం చేయాలనేసి ఇక అయితే ఇక గడ్డి ఇక తెమ్మంటే వాకింగ్కి అయినప్పుడు కొంచెం గడ్డి తీసుకొచ్చిండ్రు. అదైతే కొంచెం ఎండిపోయింది. ఇక దాన్ని అయితే నేను ఒక ట్రేలా తయారు చేద్దాం అనుకుంటున్నా వాని కోసం. కానీ ఇంకా చాలా చాలా డెకరేషన్స్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు అయితే చూసినా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక ఆడ చిన్నోడు ఏడుస్తుంటే నాకు ఇక అనిపించింది ఇక ట్రై చేద్దామనేసి ఇప్పుడు వెళ్ళి ఒకటి ఇల్లు చుట్టూ తిరిగేసరికి ఒక ట్రే దొరికింది. ఇక ట్రేలో మట్టేసి గడ్డిని నాటేసిన. అది చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇక మామని కోసం ఇక ఈరోజు వీడియో కూడా అక్కడికి వస్తుంది అన్నట్టుగా నేను ఇది తయారు చేసిన. మనం కూడా ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇదేమో ఇక వాని కోసం ఇల్లు చుట్టూ తిరిగి ఈ ట్రే చూశాను. ఇది దొరికింది. ఇందులో మట్టేసి ఇక మా ఆయన తెచ్చిన గడ్డి ఇలా నాటుకున్నా ఫ్రెండ్స్. ఇదంతా ఇలా నాటాను. ఇక నాటైతే చిన్నగా ఇట్లా గడ్డి పార్క్ లాగా చేసి ఇందులో ఒక చిన్న రౌతు పెడుతున్నాను. ఈ రౌత్ ఎక్కడదంటే సమ్మక్క సారక్కకు పోయినప్పుడు జంపన్న వాగులో తెచ్చిన రౌత్ అండి. కొబ్బరికాయ కొడితే అది ముక్కలైంది. ఒక ముక్క తెచ్చేది ఇలా పెట్టాను. ఇదైతే ఫిష్లల్లా వేసేది అన్నట్టుగా నేను ఇక ఇది పిల్లలు ఆడి తీసి పెడుతున్నారు బయట. ఇది కూడా ఇంట్లో నేను డెకరేషన్ కోసం పెడుతున్నాను. అలాగే కింజర్ జాయిలో వచ్చిన బొమ్మలండి ఇవన్నీ. ఇక ఈ బొమ్మలను ఇందులో నేను ఇలా పెట్టేస్తున్నా గుండు మీద. ఇది గుండులాగా చిన్నప్పుడు మనం గుళ్ళల్లో చెట్లల్లో కాలువలల్లో ఆడుకున్నాయి అన్నీ గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఇది అలాగే నాకు అనిపించింది ఏంటంటే ఇక ఇలా అన్ని అడవిలో కూడా జంతువులు ఇలా ఉంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టాను. ఇది మనం ఇంట్లో కూడా డెకరేషన్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ ఇలాంటి ఇంకా బొమ్మలు ఎక్కువ ఉండే అన్నీ ఎక్కడెక్కడ చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటారని నేను ఎక్కడో పెట్టేశాను. ఇక అవి మళ్ళీ కననేవాడాయి. మొత్తం ఇల్లు ఇచ్చి మొత్తం చెంగన అన్నీ ఆడేస్తుంటారు ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా నచ్చింది. మీరైతే ఇంకా బొమ్మలు ఉంటే మీరు కూడా ట్రై చేసి మంచిగా డిజైన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో ఇలా గడ్డి కూడా మనకు ఇంట్లో మంచిగా కొన్ని ఉంటాయి కదా ఇంట్లో ఉండేటి, అలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇది నిన్న తెచ్చి ఫ్రెండ్స్ గడ్డి కొంచెం డ్రై అయిపోయింది. ఇంకా పచ్చిగా ఉంటే బాగుండేది. పచ్చి గడ్డి కూడా మనం నాటుకోవచ్చు. ఏంటన్నా కింద ప్లేట్ పెట్టి వాటర్ వేసి ఇట్లా మట్టేసి చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడడానికి ఆకర్షణగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి చిన్న చిన్న మనము చేసి పెట్టుకొని గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక మా మనమని కోసం నేనైతే ఈరోజు ఈ వీడియో పెడుతున్నా. మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటా. ఇంకా బొమ్మలు ఉండే ఫ్రెండ్స్ నాకేంటంటే ఇంకా నేను ఆ బొమ్మలు నాకు దొరుకుతలేవు. అందు గురించి అన్నట్టుగా ఈ రెండు దొరికిన బొమ్మలతోని నేను ఇలా చేశాను. ఇక తయారు చేయి నానమ్మ, నాకు గడ్డి కావాలి, గడ్డిలో ఇవన్నీ జింక పిల్లను అది ఇది అన్నీ పెట్టేసుకుంటా, నేను గడ్డిలో వేస్తా అనేసి ఏడుచుడు వాడు. ఇక అందు గురించి అన్నట్టుగా వాని కోసం అన్నట్టుగా ఇదొక వీడియో వస్తుంది. ఇక ఇదొకటి తయారు చేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను ఈ బొమ్మ తయారు చేసి ఇలా అంతా డెకరేషన్ చేశాను. ఇంకా పచ్చిగా ఉంటే బాగుండేది. నిన్న సాయంత్రం తెచ్చిండ్రు, తొందరగా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఉంటాను. మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.